ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం షరతు పెడుతూ ఉండడంతో పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారండి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో రాష్ట్రంలో 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 2,830 మంది లబ్ధిదారులు పునాదిని పూర్తి చేసుకున్నారు. ఇందులో సుమారు 280 మందికి పైగా 600 చదరపు అడుగులు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు ₹1,00,000 విడుదల చేయడానికి నిరాకరించారు. మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామని షరతులు పెడుతూ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది. మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని తెలిపింది. తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాలని పదే చెబుతూ ఉండడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటున్నామని, ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటే, 600 చదరపు అడుగులు దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు. వాస్తవానికి పేదల ఇళ్లను 400 చదరపు అడుగుల్లోనే నిర్మించాలని ప్రభుత్వం అదనంగా 200 చదరపు అడుగుల వరకు పెంచిందని హౌసింగ్ శాఖ అంటూ ఉంది. మే 5వ తేదీలోపు ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు ఉండాలనే నిబంధనను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాలకు గృహ నిర్మాణ శాఖ తాజాగా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంది.